ఫిరాయి, హసీనా, దిల్రుబా, తాప్సీ, విక్రాంత్, సన్నీ కౌశల్, జిమ్మీ షెరిగిల్ నటించారు ఈ సినిమాల్లో. ఇది సీక్వెల్ అనమాట ఏక్ హసీనా తిథి, ఒక సూపర్ హిట్ సినిమా అది. ఇది కూడా సూపర్ హిట్టే. ఒక థర్డ్ గ్రేడ్ నవలలు, గతంలో హిందీ నవలలు మనం హిగ్గిన్ బాదన్స్లో రైల్వే స్టేషన్స్లో కూడా చూస్తుంటాం. అలాంటి ఒక క్రైమ్ స్టోరీని ఒక ఫస్ట్ క్లాస్ సినిమా రేంజ్కి తీసుకొచ్చినాడు ఆ డైరెక్టర్. ఆయన పేరు జయప్రద్ దేశాయ్. చాలా వెరైటీగా ఉంది కదా. అలానే మ్యూజిక్ వచ్చేసి సాకేత్ పరంపర. అంటే మన వైపు పేర్లు తక్కువ ఉంటాయి కాబట్టి వెరైటీగా ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సినిమాలో ఏం జరిగింది అంటే, తన ప్రియుడిని చంపేసి, ప్రియుడు అంటే ప్రియుడు కాదు, మరిదిని చంపేసిన తర్వాత తన భర్తని కాపాడుకోవటానికి, ఆ భర్త చనిపోయినట్టు అతగాడి చేయి నరికిచ్చేసి తాప్సీ మరియు విక్రాంత్ ఇద్దరు పారిపోతారు. అనామకుల్లాగా, అపరిచితుల్లాగా మెలుగుతూ ఉంటారు ఆగ్రా సిటీలో. అయితే అక్కడ మనకి ఈ జిమ్మీ షెరిగిల్, మన చనిపోయినటువంటి తాప్సీ మరిది మామగా ఎంటర్ ఇస్తాడు, బంటి మామగా. అయితే పోలీసులకి వీళ్ళిద్దరు బతుకున్నారని తెలిసినా కూడా అంత 2.5 గంటల సేపు, అంటే సినిమా పరంగా 2.5 గంటల సేపు అక్కడ అంత టైం ఎందుకు తీసుకుంటారో తెలియదు. మామూలుగా అనుమానం మీద తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తాయి కదా. కానీ ఆగ్రా అంతా పోలీసులను అయితే పెడతారు. ఈ సందర్భంగా క్రైమ్ సినిమాలని ఇష్టపడే వాళ్ళందరికీ బాగా నచ్చుద్ది. నేను బాగానే ఎంజాయ్ చేశాను. అయితే అందులో ట్విస్ట్ ఒకటి నేను ఊహించాను, కానీ నేను అనుకున్న రీతిలో కాకుండా ఒక రకంగా అయితే ఉంది. అభిమన్యు క్యారెక్టర్లో ఈ సన్నీ కౌశల్ వచ్చేసి తాప్సీని లవ్ చేస్తున్న వ్యక్తిగా ఒక కాంపౌండర్గా కనిపిస్తాడు. నేనేమనుకున్నానంటే ఈ కాంపౌండర్ కూడా పోలీసులు ఇంప్లాంట్ చేసిన వ్యక్తేనేమో అని. నిజంగా అట్లా కనుక అయ్యి ఉంటే ట్విస్ట్ ఇంకా ఎదిరిపోయి ఉండేది. వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి పోలీసులు అయితే చివర్లో వస్తారు. వచ్చినప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి వాళ్ళని కాలవటానికి వస్తాడు. ఎవరయ్యా అంటే ఇతనే, అభిమన్యు. ఈ మధ్యలో ఈ రిషి అనబడు విక్రాంత్ ఓనరు అతన్ని సెడ్యూస్ చేయటము, అలానే వీళ్ళిద్దరూ బతికిలేరు విడివిడిగా ఉంటున్నారు అనడానికి నిదర్శనంగా, అంటే పోలీసులను నమ్మబలగటానికి ఈ అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది తాప్సీ, అంటే సన్నీ కౌశల్ని. పెళ్లి చేసుకున్న తర్వాత అతను శోభనానికి ఉత్సాహపడుతుంటాడు, ఉబలాట పడుతూ ఉంటాడు. కానీ తాప్సీ మాత్రం చాలా తెలివిగా నాగ్గా తప్పించుకుంటుంది. ఒక సందర్భంలో విక్కీ ఏమో, అదే మన ఋషి క్యారెక్టర్ ఏమో అనుమానిస్తుంది, ఏంటి నువ్వు కానీ దగ్గర అవుతున్నావా అని. అలానే ఈ ఓనర్ క్యారెక్టర్ కూడా మనోడి మీదకి ఎగబడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ ఇద్దరి బారి నుంచి ఇద్దరు ఎలా తప్పించుకుంటారు అని ఆలోచిస్తున్న తరుణంలో ఇతనే, ఎవరైతే అభిమన్యు ఉన్నాడో అతనే ఒక దారి చూపిస్తాడు, మీరిద్దరు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవటానికి అని. కానీ వాస్తవానికి అతను దారి చూపించేవాడు కాదు. ఈ భర్తని చంపేసి అతని స్థానంలో తాను ఉండాలని కోరుకుంటాడు. కానీ ఏంటంటే అలా జరగకపోగా ఒక వంతెన మీద పోలీసుల్ని బెదిరించి, ఇదొకటి మనకి మింగుడు పడనిపిస్తుంది. పోలీసుల్ని బెదిరించి ఆల్రెడీ మీడియాలో ఉన్న కేసు గురించి పలానా చోటకి ఆమెని తీసుకొని రావాలి అంటే నేను లొంగిపోతానంటే పోలీసులంతా వీపీల్లాగా వెళ్ళిపోయి, కమాన్ వచ్చి లొంగిపోయి, ఇదిగో మీ ఆవిడని తీసుకొచ్చాను అంటారా? అలా ఉంటుంది. అయితే అక్కడ నదిలో దూకుతారు. దూకిన తర్వాత ఈ ముగ్గురు చనిపోయారు అనుకుంటారు. అందరికీ తెలుస్తూ ఉంటుంది వాళ్ళు సావరు, ఇంకా బతికే ఉంటారు. అయితే ఎక్కడ బతుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అయితే తిరిగి ఆ ఇద్దరు, ఇతనేమో డాక్టర్గా అవతారం ఎత్తుతాడు సన్నీ కౌశల్, తాప్సీ పన్ను ఏమో టీచర్గా అవతారం ఎత్తుతాడు. ఇంకొక మళ్ళీ ఆ దినేష్ పండిట్ అనబడు బుక్లోంచి ఇంకొక సందేశం వస్తుంది. ఆ సందేశం తీసుకొని క్లైమాక్స్కి వెళ్తారు. ఒక పెద్ద లోయలోంచి తాప్సీ, నువ్వు నా భర్తని అనవసరంగా చంపావు కదూ, నేను నీకు దక్కనంటూ పోలీసుల ముందు అతన్ని దోషం చేసి దూకేస్తుంది. ఇక్కడ కూడా మనం ఊహించేదే, తాప్సీ చావదు, అలానే ఋషి కూడా చావడు. మరి వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నారు అంటే, తప్పకుండా ఫిరాయి, హసీనా, దిల్రుబాకి సెకండ్, అంటే సీక్వెల్కి ఇంకో సీక్వెల్, థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది అన్నమాట. ఎంజాయ్ చేస్తారు.
అయితే ఏంటంటే మరీ కొద్దిగా డ్రాగాన్ అయిందేమో అనిపిస్తుంది మనకి. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్స్ తగినట్టే తీశారని మనం అయితే చెప్పవచ్చు. నెట్ఫ్లిక్స్ అంటే ఒక ఎక్కువ పేమెంట్లు ఇవ్వటమే కాకుండా మంచి క్వాలిటీ కంటెంట్ని తీసుకుంటుంది అనేది ఒక నమ్మకం అయితే దాన్ని ఇది నిలబెడుతుంది. తాప్సీ అదరగొట్టింది. రెగ్యులర్ క్యారెక్టర్లు ఎవరైనా చేస్తారు, ఇలాంటి క్యారెక్టర్లు చేయటమే కదా ఒక నటికి కావాల్సింది. మీరు ఎంజాయ్ చేయండి. ఆగస్టు 9 రిలీజ్ అయింది ఇది. బై.